ఇంకా ఎలా స్తుతించాలి, నేను ఇంకా ఎలాగ కీర్తనలు పాడాలి, ఇంకా ఏ విధంగా నా నోటి నుండి స్తుతులు స్తోత్రాలు రావాలి అనే తపన ఉంటే దేవుడు తప్పకుండా అవకాశం ఇస్తాడు, దేవుడు నేర్పిస్తాడు. బైబిల్లో ఏ అధ్యాయము తీసైనా సరే మనము దేవుని స్తుతించవచ్చు, అవునా కాదా? మీకు చాలాసార్లు ఇలా చెప్పాలని నేను అనుకున్నాను, ఎప్పటికప్పుడు ఎందుకో మర్చిపోతాను. ఈరోజు చెప్పే ఒక ప్యాటర్న్, ఒక ఉదాహరణ, అది మనసులో ప్రింట్ అయిపోవాలి. దేవుని స్తోత్రం. గతంలో కూడా ఇలా చెప్పాలి అని రాసుకొని కూడా దాన్ని స్కిప్ అయిపోయాను, ఎందుకో తెలియదు. ఈ పరిశుద్ధ గ్రంథములో ఈ 66 పుస్తకాలు కలిగిన ఈ పరిశుద్ధ గ్రంథం ఏ అధ్యాయము తీసైనా సరే మీరు ఈ అధ్యాయాన్ని ఆధారం చేసుకొని దేవుని స్తుతించండి అంటే స్తుతించగలగాలి, స్తోత్రాలు చెప్పగలగాలి. ఏ అధ్యాయం ఇచ్చినా మనసు పెడితే దేవుణ్ణి ఆ అధ్యాయములో ఉన్న మాటలను జాగ్రత్తగా గమనిస్తే, ఆ వ్రాయబడిన ఆ లేఖనములను జాగ్రత్తగా పరిశీలిస్తే దానిలో నుండి దేవునికి స్తోత్రం చెల్లించడానికి తప్పకుండా మనకి దొరుకుతుంది. హల్లెలూయా. అనేక విషయాలు దొరుకుతాయి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించడానికి. దేవునికి స్తోత్రములు చెల్లించుట, దేవుని ఆరాధించుట అంటే కేవలము కీర్తనలు పాడటం మాత్రమే కాదు, కేవలము పాటలు పాడటం మాత్రమే ఆరాధన కాదు. ఆరాధనలో పాటలు, కీర్తనలు భాగమై ఉన్నాయి, చేతులెత్తుట, చప్పట్లు కొట్టుట భాగమై ఉన్నది. దేవునికి స్తోత్రాలు చెల్లించటానికి నీ నోట్లో కొన్ని మాటలు కావాలి. ఆ మాటలు ఎలాగొస్తాయి అంటే దేవుని వాక్యాన్ని చదివినప్పుడు నీ నోట్లో ఆ మాటలు వస్తాయి. శ్రద్ధగా వింటున్నారు కదా? ఈ దేవుని యొక్క వాక్యమును మనం చదువుతూ ఉండగా, దేవునికి స్తోత్రం, మీకు అప్పుడప్పుడు దేవుని చిత్తమైతే ఒక చిన్న టెస్ట్ అనమాట. ముందుగానే మీరు ఆరాధనకు రావడానికి ముందుగానే ఒక వారం ముందో లేదా 2-3 రోజుల ముందో, ఒక రోజు ముందు అయినా సరే, ఇదిగో రేపొద్దున నీవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అందరి మధ్యలో ఈ అధ్యాయాన్ని లేదా ఈ వచనాలను, ఈ భాగాన్ని ఆధారము చేసుకొని మీరు రేపొద్దున స్తోత్రాలు చెల్లించాలని మీకు చెప్తే మీరు సిద్ధపడి రావాలి. దేవుని స్తోత్రం. దేవుని యొక్క జీవము మన హృదయంలో అనుభవించాలి.